అనేకులు నా యొద్దకు వస్తారు. నేను బ్రతుకుతూ ఇతరులను బ్రతికించాలి, నేను జీవిస్తూ అనేకులను జీవింపచేయాలి దేవా అని విశ్వాసముతో నీవు ఉన్నట్లయితే దేవుడు నిన్ను తన దీపంగా వెలిగిస్తాడు, తన ఆత్మతో వెలిగిస్తాడు. నువ్వు అనేక మంది బిడ్డల యొక్క జీవితాలను వెలిగించే ఒక ఆత్మజ్యోతిగా నీవు ఉంటావు. అనేక మంది బిడ్డలను ప్రభువులోకి నడిపించే ఒక సాధనంగా నీవు ఉంటావు. దేవుడు అట్టి కృప నువ్వు దయచేయాలంటే నువ్వేమై ఉండాలంటే నీలో ఉన్నటువంటి కొన్ని తొలగించుకోవాలి. ఆ సురేఫీనికి స్త్రీ ఏం చేసింది? తనకున్నటువంటి ఈగోను, తనకున్నటువంటి ఐశ్వర్యాన్ని, తనకున్నటువంటి ఇంటి పేరును, తనకున్నటువంటి కులాన్ని, సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభు పాదాల చెంతబడ్డప్పుడు దేవుడు ఏమంటాడంటే, దేవా నా కుమార్తెను స్వస్థపరిచినప్పుడు నీ కుమార్తె స్వస్థచిత్తురాలై ఉన్నది, వెళ్ళు అని చెప్పేసి అన్నాడు. దేవుని పాదాల చెంతకు వచ్చినటువంటి మనల్ని దేవుడి దినాన దర్శిస్తున్నాడు. దేవా నేను ఏ విధానం బట్టి అతిశయిస్తున్నాను తండ్రి, ప్రతిదీ నీ పాదాల చెంత ఈ దినాన పెడుతున్నాను, ప్రతిదీ నీ పాదాల చెంత నేను పెడుతున్నాను తండ్రి. నాలో ఉన్న గర్వం కానీ, నాలో ఉన్న అతిశయం కానీ, నాలో ఉన్న అసూయ కానీ ప్రతిదీ తొలగించు దేవా. రేపటి దినాన నేను యోగ్యం